Welcome to Bird Media. Today we are going to discuss about the most happening topic, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ వార్ ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద మనతో మాట్లాడటానికి we have a special program Bird Media is actually designed, that's called Inspiring Talks with Laghani. So I am Laghani Srinivas. I have an exclusive guest today to our studio. He is none other than Colonel Bharat Prasad Garu. He is a very experienced army defense person. He served in the army for almost 2 decades plus years. Now he is associated with Telangana Octopus counter-terrorism డిపార్ట్మెంట్కి ఒక ట్రైనింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద బర్డ్ ఛానల్ అండ్ ఇట్స్ రియల్లీ ప్లెజర్ దట్ we are going to interact with you. Thank you, Srinivas garu. My privilege, my honor. సో మనం యాక్చువల్గా మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ వార్ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. చాలా వెరీ వెరీ ఎఫెక్టివ్గా వెళ్తుంది. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు బ్రదర్ కంట్రీస్ అంటాం, అంటే ఆల్మోస్ట్ మనకు నైబరింగ్ కంట్రీస్, వెరీ 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 ఇంపార్టెంట్ కంట్రీస్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? అంటే మీరు ఇఫ్ యూ కెన్ అనలైజ్ అస్ ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనివల్ల ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, మూవింగ్ ఫార్వర్డ్ ఏంది అనే దాని మీద మీ ఇచ్చే సందేశం, మీరు ఇచ్చే వివరణ వెరీ వెరీ ఇంపార్టెంట్గా కనబడుతుంది. Thank you, Srinivas garu. At the outset, I like to thank you for inviting me for this conversation, and it's my pleasure. So coming straight to the topic, మీరు తీసుకున్నటువంటి this topic is very current. It is affecting not only India, all neighboring countries. So both Pakistan and Afghanistan మనందరికి తెలిసినట్టుగా neighbors to India. The only difference is పాకిస్తాన్ ఇండియాలో భాగమై ఉండి ఒకప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ కార్వ్డ్ అవుట్ యాజ్ ఎ నేషన్ ప్యూర్గా ఒక మత ఆధారపరంగా ఏర్పడినటువంటి దేశం, అది మనందరికి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మకంగా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నా కానీ, మౌర్యన్ ఎంపైర్ అప్పుడు ఉన్నా కానీ, దానికంటే ముందు వేరే వాళ్ళు పాలించారు, దాని తర్వాత బ్రిటిష్ పాలించింది, దాని తర్వాత మొఘల్స్ పాలించారు, మొఘల్స్ తర్వాత బ్రిటిష్. సో అలా దాన్ని వేరు కింగ్డమ్స్ వేరు టైంలలో దాని పాలనలో ఉంది. సో ఈ రిలేషన్ విజవి ఇండియా, అంటే ఇండియా దృష్టికోణంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటి అని మొదట మనం అర్థం చేసుకుంటే, ఆ జియో పొలిటికల్ సినారియోలో, నేబర్హుడ్ సినారియోలో, జాగ్రఫికల్ సినారియోలో ఎలా ఇమిడిపోయి ఉన్నాయి, ఆ ఇద్దరి కాన్ఫ్లిక్ట్ వల్ల, ఈ క్రైసిస్ వల్ల మన పైన ఏంటి, వాళ్ళిద్దరి పైన ఏంటి ప్రభావం మనం అర్థం చేసుకోవాలి. సో పాకిస్తాన్ తోటి మనము దాదాపుగా 2300+ కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం, ల్యాండ్ బార్డర్. దట్ ఈస్ నాట్ డ్యూరెంట్ లైన్? నో, దట్ ఈస్ మెక్ రాడ్క్లిఫ్ లైన్ అని పేరు దానికి. ద బౌండరీ లైన్ దట్ సెపరేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇస్ కాల్డ్ as Mac Radcliffe line. Okay. So Mac Radcliffe is a British officer who drew the line on the map. Okay. So now when it comes to Afghanistan, the land border, because Afghanistan చూస్తే కనుక మీరు అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ప్యూర్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, మేజర్లీ మౌంటైనస్ రీజన్ అండి. అది ఎలా ఉన్నా మన ఇండియా తోటి బార్డర్ ఎంతగా చేస్తుంది అంటే జస్ట్ అబౌట్ 100+ కిలోమీటర్స్, టు బి ప్రిసైజ్ 106 కిలోమీటర్స్ వరకే బార్డర్ టచ్ అవుతుంది. అయితే ఈ రెండిట్లో చూసుకుంటే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మనకి పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ ఎలా ఉంది అనే దానిపైన మన ఇంపాక్ట్ ఉంటుంది. నౌ బిఫోర్ వీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంపాక్ట్ పాకిస్తాన్ పైన ఇండియా ఏంటి అంటే, దాదాపు అందరి ప్రజలకు తెలుసు మోరల్లెస్ ఏంటి, ఎలా కార్వ్ అవుట్ అయింది, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఏ స్టేట్లో ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్ టు అ ఫెయిల్డ్ స్టేట్ సినారియోలో ఉంది. ఇట్ ఈస్ ప్లేగ్డ్ విత్ టూ మెనీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, పోర్ గవర్నెన్స్ ఉంది, కరప్షన్ ఉంది, మిలిటరీ కంట్రోల్ ఓవర్ ది సివిల్ గవర్నెన్స్ ఉంది, ఇల్లిటరేసీ ఉంది, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పుకోవడానికి అలా చెప్పుకుపోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి. సో నౌ ది కరెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, దెర్ ఆర్ 2 రీజన్స్ ముఖ్యంగా. వన్ ఈజ్ ద బౌండరీ ఇష్యూ అండి. సో ద బౌండరీ ఈజ్ వన్ విచ్ ఈజ్ నేమ్డ్ యాజ్ డ్యూరెండ్ లైన్. ఇది డ్యూరెండ్ లైన్ అనేది 1893లో బ్రిటిష్
when Pakistan was very much part of India and India was under British control. So it drew a line, a Durand, ఒక బ్రిటిష్ ఆఫీసర్ దాన్ని మ్యాప్ పైన రాశాడు. అది డ్రా చేయడం జరిగింది. డ్రా చేస్తున్న తరుణంలో ఏమైందండి అంటే ఆఫ్ఘనిస్తాన్లో మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 50% ఆఫ్ ది పాపులేషన్ ఏంటండి అంటే పష్తూన్స్. ఓకే. సో దాని తర్వాత తజకిస్ ఉన్నారు ఒక 25%, దెన్ ఉజ్బెక్స్ అంటారు వాళ్ళు ఉన్నారు, ఉజ్బెక్స్ అంటారు, ఉజ్బెకిస్తాన్ చెందినటువంటి వాళ్ళు ఉజ్బెక్స్ అంటారు. సో క్లోజ్ టు 50 ఈజ్ పష్తూన్స్, క్లోజ్ టు 25% ఈజ్ తజిక్స్, and another about 10-12% is Uzbeks, షియా, ఇలా అలా చేసుకుంటూ పోతుంటే పర్సంటేజ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇందులో ఈ బౌండరీ లైన్ డ్యూరెంట్ లైన్ 1893లో డ్రా చేసినప్పుడు ఏమైందండి అంటే ఇట్ వాజ్ అ ఫ్లాడ్ డ్రాయింగ్. ఆ పష్తూన్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ అంటే ఏవైతే పష్తూన్స్ నివసిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మౌంటైనస్ రీజన్ వల్ల అది సరిగ్గా డ్రా చేయనందువల్ల ఏమైందండి అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పష్తూన్ పాపులేషన్ పాకిస్తాన్లోకి వచ్చి ఉండిపోయింది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు పష్తూన్ యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ క్లాన్, ఒక దాన్ని ఒక రేస్గా చూస్తే, ఒక దాన్ని క్లాన్ లాగా చూస్తే Pashtuns, 15% of Pakistan population is Pashtun. ఓకే. 15% of Pakistani population. ఒక తెగ అంటాం, తెగలు అంటాం కదా అట్లా. Absolutely. Yes. ఒక తెగ. అది అటువైపు మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఆఫ్ఘనిస్తాన్ టోటల్ ఎంటైర్ పాపులేషన్లో పష్తూన్స్ అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 50% అనమాట. సో దీనివల్ల ఏమైందంటే వీళ్ళ రిలీజియస్, కల్చరల్, ఎకనామిక్, తర్వాత ఫ్యామిలీ, సోషల్ కనెక్ట్ ఏదైతుందో అది దెబ్బతినింది. ఓకే. ఎందువల్ల ఈ బౌండరీ డ్రా చేయడం వల్ల. హవెవర్ అంత ఈజీగా అది ఏ రోజు పోలేదు, ఆ రోజు పోలేదు, మధ్యలో పోలేదు, ఈ రోజు పోలేదు, అంటే అది తెగలేదన్నమాట. ఓకే. సో దాట్ సోషల్ కనెక్ట్, రిలీజియస్ కనెక్ట్, కల్చరల్ కనెక్ట్ అని ఉండిపోయింది. ఎందుకంటే పష్తూన్ ఈజ్ వన్ కమ్యూనిటీ, మీరు అన్నారైతే కానీ. సో దట్ ఈస్ దేర్. సో ఈ టైస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ బలంగా ఉన్నాయి. సో నౌ వన్ ఈజ్ అబౌట్ దిస్ డ్యూరెంట్ లైన్. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు పాలించినానండి, అది షా అంటే బ్రిటిష్ వాజ్ అండర్ కంట్రోల్ టిల్ 1920s వరకు ఉండింది. తర్వాత జాకీర్ షా అనే రూల్ చేశాడండి 1970s వరకు. ఓకే. సో వెదర్ ఇట్ వాజ్ అండర్ బ్రిటిష్ కంట్రోల్, ఇంపీరియల్ కంట్రోల్, ఆర్ మొనార్కీ, అంటే జాకీర్ షా ఒక మొనార్కీ లాగా ఒక 50 years రూల్ చేశారండి. ఆయనను పడగొట్టి వచ్చిన కమ్యూనిస్ట్ కానివ్వండి, తర్వాత వచ్చిన వార్లార్డ్స్ కానివ్వండి, ఇది సోవియట్ ఆక్యుపేషన్ టైంలో, తర్వాత వచ్చిన వార్లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత తాలిబాన్ రూల్లోకి వచ్చింది 1996 to 2001 అప్పుడు, అండ్ ఇప్పుడు కూడా. సో దిస్ బౌండరీ లైన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ కంటెస్టెడ్. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు పవర్లో ఉన్నా వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. పాకిస్తాన్ ఏమందంటే నో, దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, ఇక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళే, ఈ ప్రాంతం అంతా మాదే అనే దాని మీద పాకిస్తాన్ ఉంది, మీరు ఒప్పుకోవాల్సిందే అని. How much ever religiously they are close, they are interconnected, they are of the same religion. Pakistan is also Sunni majority country andi. Meeku telusu Muslims lo Sunni and Shia are the two major sects. Andulo Pakistan is a Sunni majority country and Afghanistan is also Sunni majority country. However, ఇద్దరు సున్నీ మెజారిటీ కంట్రీ అయినా కానీ when it came to this particular aspect of boundary, whoever ruled Afghanistan, they never have agreed or accepted this Durand line as a dividing line between Afghanistan and Pakistan when it came to Afghanistan. Pakistan was okay. Now one is the dispute about the boundary. Second ఏమైందండి అంటే ఈ కోల్డ్ వార్ టైంలో మీరు చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ని యుఎస్ఎస్ఆర్ ఆక్రమించుకుంది. సో అప్పుడు యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ వర్ ద ఓన్లీ 2 సూపర్ పవర్స్. సో యుఎస్ఎస్ఆర్ని ఓడగొట్టడానికని అమెరికా పాకిస్తాన్ని ప్రాక్సీగా వాడుకొని యుఎస్ఎస్ఆర్ని వీకెండ్ చేయడానికి
అక్కడ కొంతమందిని మీరు ఇస్లాం పేరులో ఇది మీ మతం పైన యుద్ధము, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళకి మతం అంటే ఏమీ ఉండదు, మిమ్మల్ని ఆ మతాన్ని అది పడగొట్టడానికి కమ్యూనిజం తేవడానికి వాళ్ళు ఆక్రమించుకున్నారు, సో మీరు మతం ఆధారంగా అక్కడ ముజాహిద్స్ని తయారు చేయండి అని అరేబియా సపోర్ట్ తీసుకొని, సౌదీ అరేబియా సపోర్ట్ తీసుకొని ముజాహిద్స్ని ఎంకరేజ్ చేశారు. సో ఐఎస్ఐ ఏం చేసింది, ఇలాంటి అక్కడ ఉన్న ఈ పాకిస్తాన్ సైడ్ ఉన్న ఈ పష్తూన్స్ని, అటు సైడ్ ఉన్న వాళ్ళని కూడా వెపన్స్ ఇచ్చి, అదర్ మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి, మనీ ఇచ్చి, ఇలా అమ్యునిషన్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే యుఎస్ఎస్ఆర్ పైన దాడులకు ఎంకరేజ్ చేసింది. సో ఈ భాగంలో అలా చేస్తూ చేస్తూ యుఎస్ఎస్ఆర్ని వీకెండ్ చేసి దెబ్బతీసి యుఎస్ఎస్ఆర్ ఒక 10 సంవత్సరాల్లో ఫ్రమ్ 1979 టు ఆల్మోస్ట్ 1989 దే కుడ్ స్టే విత్ లాట్ ఆఫ్ డ్యామేజ్, లాసెస్ బోత్ టు దేర్ మిలిటరీ అండ్ ఆల్సో టు ఎకానమీ. ఏదైనా మనం యుద్ధం చేస్తే బాగా లాస్ అవుతుంది. సో దాంట్లో చూస్తే కనుక ఈ యుఎస్ఎస్ఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ వెపన్స్, ఈ ముజాహిద్స్ అందరికి ఒక పవర్ దొరికిపోయింది. ఓకే. సో దాంట్లో ఏమనుకున్నారు, ఆహా మనమే రూల్ చేసుకుంటే బాగుండు, సెల్ఫ్ గవర్నెన్స్ ఉంటే బాగుండు, కానీ ఎవరు రూల్ చేయాలి, ఎవరు ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కు ఒప్పుకోకుండా, ఒకరి మాట ఇంకొక మాట వినకుండా, సెంట్రల్ పవర్ అని ఒక ప్రామినెంట్ లీడర్ అని ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లేకుండా పోయింది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్టర్ సోవియట్ యూనియన్ విడ్రావల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. సో ఐఎస్ఐ ఏం చేసింది, పాకిస్తాన్ ఓకే రైట్ ఫైన్, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని తాలిబాన్ని క్రియేట్ చేసి, నా తాలిబాన్ ఈజ్ నథింగ్ బట్ అరబిక్లో దాన్ని మీరు చేసే స్టూడెంట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ స్టూడెంట్స్ హూ వర్ స్లైట్లీ ఎడ్యుకేటెడ్, రిలీజియస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళను ఈ పష్తూన్ కమ్యూనిటీల నుంచి ఎంకరేజ్ చేసి, మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మేము మీకు వెపన్స్ ఇస్తాము, మీకు శాంక్చురీ ఇస్తాము, మీరు పవర్లోకి రండి అని వీళ్ళను ముఖ్యంగా ఎంకరేజ్ చేసింది తాలిబాన్. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమోటెడ్, ఎంకరేజ్డ్, గైడెడ్, సపోర్టెడ్ ఇన్ ఆల్ స్పియర్స్, ఆల్ ఆస్పెక్ట్స్ చేసి తాలిబాన్ని బాగా బలోపేతం చేసింది. సో దాంతో మిగతా వార్లార్డ్స్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ విడ్రావల్ తర్వాత ఎవరైతే ఈ ఫ్యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ వీకెన్ అయిపోయాయి. సో అలా చేస్తూ చేస్తూ పోతూ 1989 to 1995 వరకు తాలిబాన్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఓవర్ 6 years. సో బికాస్ ఆఫ్ దిస్ పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్, Taliban could gain power and they could come to power in 1996. So they ruled the Afghanistan from 1996 to 2001. So in this time, what happened is, ఆ 2001లో మనం చూసిన మనకు మొత్తం వరల్డ్ అంతా ఒక కంప్లీట్ ఒక న్యూ సెక్యూరిటీ ఛాలెంజ్ వచ్చేసింది విత్ ది అటాక్ ఆఫ్ అల్ ఖైదా ఆన్ యుఎస్ సాయిల్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ లెడ్ ప్లాన్డ్ ఎగ్జిక్యూటెడ్ అల్ ఖైదా ఎగ్జిక్యూటెడ్ అటాక్ యుఎస్ సాయిల్ పైన ఏదైతే జరిగిందో, ద ట్విన్ టవర్ అటాక్ అని, ఆల్ దట్ 4 airplanes hijacked and అవన్నీ మనకు తెలిసిందే. సో దాంట్లో భాగంగా యుఎస్ టుక్ ఇట్ వెరీ సీరియస్. దే సెడ్ వీ విల్ వేజ్ అ వార్ ఆన్ అల్ ఖైదా. సో అల్ ఖైదా వాళ్ళు అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, యాజ్ పర్ ద సిఐఏ, యాజ్ పర్ ద ఇంటెలిజెన్స్, దే వర్ వెరీ క్లియర్ దట్ దే వర్ హైడింగ్ ఇన్ తోరాబోరా మౌంటైన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మౌంటైనస్ రీజన్లో ఉన్నారని తెలిసిపోయింది. సో దే వాంటెడ్ టు వేజ్ అ వార్ ఆన్ దిస్ అల్ ఖైదా. They wanted to dismantle this Al Qaeda and capture or kill Osama bin Laden, who was their chief. So they wanted the support of Pakistan. Pakistan was not a NATO ally. సో దాన్ని మేజర్ నాన్ నాటో అలైగా దాన్ని డిజిగ్నేట్ చేసి పాకిస్తాన్కి లాట్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చి, దే సెడ్ నౌ వీ వాంట్ యువర్ సపోర్ట్, వీ వాంట్ టు యూజ్ యువర్ ఎయిర్ స్పేస్. అలా యాక్సెస్ కంట్రోల్ తీసుకున్నారు పాకిస్తాన్ని. తీసుకొని బికాస్ ఫర్ దెమ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ఏ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ అండ్ లాంచ్ అన్ అటాక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ is not economical. It will not work out. So అందుకు they had to have a base. So Pakistan ఆ విధంగా సపోర్ట్ తీసుకొని they launched attacks in Afghanistan. So when they were launching attacks in Afghanistan, they initially asked Taliban to help capture Osama bin Laden. Taliban did not support them. They said nothing doing, we will support Al-Qaeda, we will provide shelter. So they had to attack Taliban also. Now Taliban మీకు చెప్పినట్టుగా మేజర్లీ పష్తూన్స్ కదండి. ఆ పష్తూన్స్లో కొంతమంది ఏం చేశారు, కొంతమంది ఇటువైపు కూడా ఉన్నారు. ఇన్ ద సెన్స్ వైల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే, పాకిస్తాన్
వాజ్ రైడింగ్ 2 boats. Okay. అంటే 2 గుర్రాల పైన స్వారీ చేస్తున్నట్టుగా, 2 నావల పైన స్వారీ చేస్తున్నట్టుగా. వన్, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వాజ్ సపోర్టింగ్ యుఎస్ వార్ ఆన్ టెర్రర్. అవును. 2, ఇట్ వాజ్ కంపెల్ టు ప్రొవైడ్ శాంక్చురీ. ఈ తాలిబాన్ పష్తూన్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికా పైన దాడి చేస్తున్నందువల్ల, తాలిబాన్ క్రియేటెడ్ బై పాకిస్తాన్ కాబట్టి, ఐఎస్ఐ స్పాన్సర్డ్ కాబట్టి, వాళ్ళు దాడులు జరిగినప్పుడల్లా ఇటువైపు పాకిస్తాన్ ఇటువైపు వచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రీజన్ ఉందండి. Okay. సో దాని క్యాపిటల్ పెషావర్. Okay. సో అక్కడ వీళ్ళు శరణం తీసుకునేవాళ్ళు ఎప్పుడెప్పుడైతే దాడులు ఉధృతం అయ్యాయి. ఓకే. సో ఇలా ఇటు వీళ్ళకి శాంక్చురీ ఇస్తూ ఉంది. ఓకే. బట్ ఇది 2001 to 2004 వరకు ఇలా స్వారీ చేసుకుంటూ వచ్చింది. ముల్లా ఒమర్ అని ఒక అతను ఉండేటోడు కదా, అతను కూడా ముల్లా ఒమర్ వాజ్ ది చీఫ్ ఆఫ్ తాలిబాన్. ముల్లా ఒమర్. Yes, Mullah Omar was the equally powerful like Osama bin Laden. Absolutely. So he is the chief of Taliban. He was powerful. Okay. He was powerful, a one-eyed man. So అయితే అట్లా 2001 ఆన్ యుఎస్ వార్ ఆన్ టెర్రర్ నుండి 2004 వరకు చేసింది. బట్ యుఎస్ఏ అండర్స్టూడ్ దిస్ గేమ్. దే సెడ్ నో, ఇట్స్ ఎనఫ్. పాకిస్తాన్ కేసు చాలా స్ట్రిక్ట్ గా ముషరఫ్ ఉండింది అప్పుడు. ముషరఫ్ డిక్టేటర్షిప్ వాడు కూ చేసి తీసుకున్నాడు కదా ఆఫ్టర్ ది కార్గిల్ వార్. సో దే సెడ్ నౌ యూ హ్యావ్ టు క్రాక్ డౌన్ ఆన్ తాలిబాన్. మీ సైడ్ ఉన్న వాళ్ళ పైన కూడా పాకిస్తాన్ వాస్ కంపెల్డ్, అంటే ప్రెషర్ తీసుకోవాల్సి వచ్చింది టు క్యారీ అవుట్ అటాక్ ఆన్ తాలిబాన్ ఫైటర్స్. ఓకే. అందులో ఉన్న కొంతమంది ఏమనుకున్నారంటే, యూ ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ అండ్ ఇట్స్ అన్ఫేర్ అండ్ అన్ఇస్లామిక్. మీరు ఇస్లామిక్ విరుద్ధంగా మాపైనే దాడి చేస్తున్నారు అని ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో ఎవరైతే పష్తూన్స్ ఉన్నారో వాళ్ళలో మెల్లిగా ఒక సెక్ట్ నుంచి ఎదిగి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీగా ఎదిగింది. అది 2007లో ఉద్భవించింది. అచ్చా, టీటీపీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007. సో ఇట్ హ్యాస్ అ వెరీ క్లోజ్ కల్చరల్ అండ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ connection with the Taliban. Okay. So, ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ which got established in 2007 is from within the Pakistani soil. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో. వీళ్ళు ఎందుకు ఉద్భవించారు? పాకిస్తాన్ అమెరికా చేస్తున్నటువంటి తాలిబాన్ పైన చేస్తున్నటువంటి దాడిలో కారణంగా దానివల్ల వీళ్ళ సైనికులు, వీళ్ళ ఉగ్రవాదులు, మన పరంగా ఉగ్రవాదులు, వాళ్ళ పరంగా సైనికులు కదండి, వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళను చంపుతుందనే కోపంతో అలాగా అయితే మేము మీ పైన దాడి చేస్తాము అని ప్రత్యేకంగా పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ మిలిటరీని డెస్ట్రాయ్ చేయడానికి ప్రథమ ఆబ్జెక్టివ్గా పెట్టుకొని టీటీపీ ఉద్భవించింది. దాన్ని స్థాపించిన అతను బైతుల్లా మహసూద్. ఆయన 2007 నుంచి 2009 వరకు ఉన్నాడండి. 2009లో అమెరికా డ్రోన్ అటాక్స్లో తను చనిపోయాడు. ఫస్ట్ వన్. సో దాని తర్వాత ముల్లా ఫజ్లుల్లా అనే అతను 2018 వరకు లీడర్గా ఉన్నాడు. సో 2018లో ఆయనను కూడా డ్రోన్ అటాక్లో చంపారు. టీటీపీ గురించి అమెరికా విత్ ద హెల్ప్ ఆఫ్ పాకిస్తాన్స్ సపోర్ట్, ఇంటెలిజెన్స్, లోకల్ ఇంటెలిజెన్స్ కావాల్సి వస్తుంది. సో అలా తీసుకొని దాన్ని డ్రోన్ అటాక్లో ఆయన కూడా చంపేశారు. ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నూర్ వాలీ మెహసూద్ అని ఎవరైతే ప్రెసెంట్ లీడర్ ఉన్నాడో, మొన్న పాకిస్తాన్ చేసినటువంటి 9th అక్టోబర్ కాబూల్ పైన చేసినటువంటి దాడుల్లో ఆయన చంపేశామని ఏమైతే ప్రోక్లెయిమ్ చేస్తుందో పాకిస్తాన్, సో హీఈస్ దట్ కరెంట్ లీడర్ who has been the chief of TTP, Tehrike Taliban Pakistan, from 2018. సో ఈయన ఈ రెండు కారణాలు అన్నమాట. అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి మీరు అడిగిన ప్రశ్నకి ఇంత పెద్ద నేను ఆన్సర్ ఎందుకు చెప్పాల్సిందంటే, నేను షార్ట్గా చెప్తే అందరికి అర్థం కాదేమో అని. ఒకటి మెయిన్గా బౌండరీ డిస్ప్యూట్ అండి. రెండవది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ కంట్రోల్లో లేదు, అది తాలిబాన్ తోటే ముడిపడి ఉంది, మా పైనే దాడి చేస్తూ ఉంది, మీరు దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నారు, అందువల్ల మేము దాడి చేస్తాము. సో ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యొక్క కొంతమంది టాప్ లీడర్స్ కాబూల్లో ఉన్నారని తెలుసుకొని పాకిస్తాన్ ఏం చేసింది, మీరు వినట్లేదు, అందుకని మేము దాడి చేస్తామని కాబూల్లో 9th అక్టోబర్ నాడు దాడి చేసింది. ఇది జరిగిన దిస్ ఈస్ ద రీజన్ ఫర్ క్యారింగ్ అవుట్, అది చెప్పుకోవడానికి. రెండోది ఏంటంటే, ఈ మధ్య ఇది చూసి ఒకప్పుడు మీరు వినుంటారు, ఎవరైతే క్రియేట్ చేస్తారో ఇన్సర్జెన్సీ అనేది, ఒక దేశం ఇంకో దేశంలో ఇన్సర్జెన్సీ ఎందుకు క్రియేట్ చేస్తుందండి, ఆ
ఆ దేశాన్ని వీకెండ్ చేయడానికి. వీకెండ్ చేయడానికి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అంటే అది అక్కడ కొట్లాటలు జరుగుతూ ఉంటే ఆ దేశం ఎకనామిక్ పవర్ గా ఎదగదు, మిలిటరీ పవర్ గా ఎదగదు. అది వీకెన్ అయి ఉంటే వీళ్ళు పవర్ లో ఉండొచ్చు, అంటే వీళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది అనే దాంట్లో ఇన్సర్జెన్సీ సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్సర్జెన్సీ దేనికి సపోర్ట్ చేసినా కానీ తర్వాత ఆ ఇన్సర్జెన్సీ ఒకవేళ ఫెయిల్ అయితే ఫండ్స్ కట్ చేస్తుంది స్పాన్సరింగ్ కంట్రీ. అదే సక్సెస్ఫుల్ అయితే దాని పర్యావసానం ఎలా ఉండొచ్చుండి అంటే వన్స్ దట్ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ గెయిన్స్ ఫినామినల్ అమౌంట్ ఆఫ్ పవర్, అది ఎవడైతే క్రియేట్ చేస్తాడో ఆ మాస్టర్కే వినకుండా పోతుంది. అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు కేస్ ఇన్ పాయింట్, తాలిబాన్ క్రియేటెడ్ బై ISI of Pakistan has come to power after the withdrawal of USA. 20 years USA ఉండి కూడా ఏం చేయలేకపోయింది. సో వాళ్ళకి ఏమర్థమైందంటే బ్రిటిష్ కంట్రోల్ చేయలేకపోయింది వాళ్ళని, USSR కంట్రోల్ చేయలేకపోయింది, USA ఓడిపోయింది. పాకిస్తాన్ ఎంత మేము పవర్ఫుల్ అని అనుకొని తాలిబాన్ పాకిస్తాన్ న్యూక్లియర్ కాదు వాళ్ళు చెప్పిన మాటలు చెప్పినట్టుగా నడవడానికి ఒప్పుకోవట్లేదు. సో దే ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్ నా. సో దట్ ఈస్ ద రీజన్ పాకిస్తాన్ అనుకునింది అమెరికా విత్డ్రాల్ తర్వాత తాలిబాన్ మా ఫేవర్గా ఉంటుంది, మా కంట్రోల్లో ఉంటుంది, నార్దర్న్ బార్డర్ సెక్యూర్గా ఉంటాయి, మాకు ఎప్పుడైనా కాశ్మీర్లో ఏమైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా వీళ్ళు వచ్చి మాకు చేస్తారు అనే ఆలోచనలో ఉండినారు. కానీ తిరగబడింది. వాళ్ళు తయారు చేసినటువంటి ఆ డెమన్, ఆ రాక్షసే వాళ్ళపైన తిరగబడింది ఇప్పుడు. సో తాలిబాన్ ఈజ్ నో లాంగర్ వాంటింగ్ టు లిసన్ టు పాకిస్తాన్. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్ వై పాకిస్తాన్ ఈజ్ ఆల్సో వెక్స్డ్ అప్ అండ్ ఫెడ్ అప్ విత్ తాలిబాన్. ఇదే అనమాట. సో ఈ మొత్తం విషయంలో వెరీ ఇంట్రెస్టింగ్గా చూస్తే పాకిస్తాన్ని మనం ఎప్పుడు కూడా అంటే నమ్మదగినటువంటి దేశం కాదు. అంటే మనం చూసాము 90s వెన్ మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు శాంతియుతంగా బస్ చేస్తే వెంబటే కార్గిల్ వారు తీసుకొచ్చి, ఐ థింక్ ప్రాబ్లీ దట్ టైమ్ యూఆర్ ఇన్ ద ఫోర్స్లో ఆర్మీలో ఉంటారు. మనము శాంతి కోసం బస్కో వెళ్తే వాళ్ళు కార్గిల్లో వాళ్ళ సైనికులు పంపించి దొంగ దెబ్బ కొట్టామని చూశారు మనం 99 ఐ థింక్ టు బి ప్రిసైజ్ ఇన్ కార్గిల్ వార్. సో వాళ్ళు ఒక విధంగా చూస్తే లాస్ట్ 30-40 years ఆర్ 50 years వాళ్ళు ఎప్పటి నుంచి అయితే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కానీ అన్నీ కూడా వాళ్ళని ఎప్పుడు ఏ దేశం కూడా నమ్మేటట్లేదు. కాకపోతే చైనా వాళ్ళతో ఒక మైత్రిగా ఉంటుంది, ఎందుకంటే చైనాకి మన మీద ఉన్నటువంటి అంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకు కూడా ఒక దేశం కావాలి కాబట్టి వాళ్ళు పాకిస్తాన్తో దగ్గరగా ఉన్నట్టు, అంటే శత్రువుకి శత్రువు మిత్రుడిలాగా అట్లా ఆ విధంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ హోల్ సినారియోలో మనం చూస్తే తాలిబాన్కి భారతదేశం దగ్గరైనట్టు కనబడుతుంది. అంటే మనం సోషల్ మీడియాలో కూడా చూసాం ఈ మధ్యకాలంలో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఏంటంటే మన ఇండియా నుంచి ఒక అతను బైక్ మీద వెళ్తూ మధ్యలో ఆగితే అక్కడ తాలిబాన్ ఫోర్సెస్ వాళ్ళని ఆపినాక ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తే ఇండియా ఇస్ మై బ్రదర్ వెరీ అని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేసి మీరు వెళ్ళండి, మనం ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ బ్రదర్స్ అని చెప్పి అంటారు. అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ వీడియో చూస్తే మంచి, అంటే ఇండియాకి అంత రెస్పెక్ట్ తాలిబాన్లో ఉందా, అంటే అంత అభిమానం ఉందా అని అంటే అనిపించింది. సో ఈ ఓవరాల్ సినారియోలో అంటే స్ట్రాటజికల్గా, బికాజ్ యు ఆర్ ఎ వార్ ఎక్స్పర్ట్, మీరు కౌంటర్ టెర్రరిజంలో కూడా పనిచేశారు కదా. సో మన ఇండియా ఏమన్నా ఇట్లాంటి అవకాశాన్ని తీసుకొని మనము తాలిబాన్కి మనం సపోర్ట్ చేస్తున్నామా, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్కి కానీ, ఎందుకంటే రీసెంట్గా ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే కూడా చూసాము, ఒక వీడియో వచ్చింది, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ గారు క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే మా పాకిస్తాన్ మీద అటాక్ జరిగినప్పుడు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు అని చెప్పి డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు. సో ఓవరాల్ సినారియోలో వాట్ ఈజ్ ఇండియాస్ రోల్, అంటే ఇన్ యువర్ ఒపీనియన్ స్ట్రాటజిక్గా ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఓకే, ఇండియా మనము వెరీ కాషియస్ అప్రోచ్ తీసుకుంటున్నాము రైట్ ఫ్రమ్ ఆర్ ఇండిపెండెన్స్. మీరు కూడా చూస్తే కనుక మన శ్రోతలందరికీ కూడా తెలుసు, ఇండియా హెస్ నెవర్ బీన్ అన్ అగ్రెసర్. మనము వేరే దేశం పైన కానీ ఏదో పవర్గా ఎదగాలని మనకు లేకుండే. బట్ ఆఫ్ లేట్ అంటే సే ఫ్రమ్ 1990 గ్లోబలైజేషన్ తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి ఆ కార్గిల్ వార్, ఈ వెన్నుపోటు మీరు ఏదైతే అంటున్నారో, పర్సిస్టెంట్ అంటే ఎప్పుడూ నడుస్తున్నటువంటి కాశ్మీర్లోను నార్త్ ఈస్ట్లోను ఉగ్రవాదము, దాన్ని ప్రేరేపించడానికి ఇటు పాకిస్తాన్ అటు చైనా సపోర్ట్ చేయడము. సో ఇండియా దీన్ని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే వీ ఆల్సో హ్యావ్ టు అజర్ట్ అవర్ సెల్ఫ్, అంటే మనం కూడా అన్నిట్లలో బలంగా ఉండాలి. అంటే మంచి శాంతి అంటేనే కుదరదు. సో మిలిటరీగా ఎదగాలి. మిలిటరీగా ఒక పవర్ కావాలంటే ఎకానమీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో ఎకానమీ స్ట్రాంగ్ ఉంటేనే మిలిటరీ ఎదగద్ది. సో
ఈ దృష్టిలో ఆ షిఫ్ట్ అనేది 1990s నుంచి వచ్చింది, 2000sలో వచ్చింది. అండ్ డెఫినెట్గా విత్ ది ప్రజెంట్ గవర్నమెంట్ సిన్స్ దిస్ మోదీ గారు హ్యాస్ కమ్ టు పవర్, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ many folds. I am not talking about any politician or any party. I am saying 1990s నుంచి ఆ షిఫ్ట్ వచ్చింది అంటున్నాను. ఎకానమీ పవర్ పెరగడము, ఎకానమీ పెరగడము, మెల్లిగా మనము ఆ బోఫోర్స్ తెచ్చుకున్నాం, అది స్కామ్ అయినా కానీ అలా వెపన్స్ తెచ్చుకోవడము, అలా మనము కొనుక్కొని ఎదగాలి అనే దాని మీద. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్, ఆఫ్ఘనిస్తాన్లో మన రోల్ ఏంటి, దాన్ని ఎలా చూస్తున్నాం, వాళ్ళు మనకు దగ్గర అయ్యారు. పాకిస్తాన్ ఏమో చైనా సపోర్ట్గా చూస్తుంది. పాకిస్తాన్ని ఎప్పుడైనా చైనా ఎందుకు వాడుకుంటుంది అంటే తన స్వలాభం గురించి, ఎందుకంటే ఈ రీజన్లో చైనా ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈరోజు చూస్తే వరల్డ్ స్టేజ్లో అట్లీస్ట్ సిన్స్ 2017-18 China has grown so strong that in the present state there are two super powers అని చెప్పొచ్చు మనం. అమెరికా అప్పటి వరకు ఆఫ్టర్ ది డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అమెరికా వాజ్ ద ఓన్లీ సూపర్ పవర్. బట్ చైనా 2017 ఆన్వర్డ్స్ ఇట్ హెస్ పిక్డ్ అప్ పేస్. జీ జింగ్పింగ్ వచ్చిన తర్వాత నుండి బాగా వర్క్ చేశాడు, మిలిటరీని, ఎకానమీని బాగా, అంతకుముందు లీడర్స్ కూడా చేశారు. సో ఆయన టైంలో కూడా దాన్ని బాగా స్ట్రాంగ్ చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఈ ట్రేడ్ వరల్డ్లో ఇట్స్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా, మనందరికి తెలిసింది. 2009 నుంచి ఇప్పటి వరకు దే ఆర్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. ఇట్స్ అ గ్లోబల్ హబ్. సో ఇప్పటి వరకు దాన్ని ఎవరు బీట్ చేయలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎకానమీ. యుఎస్ ఎకానమీయే టాప్. సో దీంట్లో ఎదుగుతున్న తరుణంలో వాళ్ళు ఏం చూసారంటే, ఈ రీజన్లో నేనే ఉండాలి, గ్లోబల్ స్టేజ్లో ఐ షుడ్ బి ది నెక్స్ట్ సూపర్ పవర్ నెక్స్ట్ యుఎస్. వాళ్ళకు ఈ రీజనల్ అంబిషన్, గ్లోబల్ అంబిషన్ ఉంది. సో ఈ రీజన్లో వాళ్ళకి ఎవరు కాంపిటీటర్ ఉంటారు, ఎవరైనా ఉండగలిగే సత్తా ఉంది, అది ఉంది అంటే బీట్ పాపులేషన్, బీట్ స్కిల్, బీట్ ఎకానమీ, ఏదైనా మనం ఛాలెంజ్ చేయగలుగుతాము అంటే ఇండియానే. సో ఇండియా ఎదగకూడదు. ఇండియా ఎదగకూడదు అంటే ఏంటి? ఇండియా, మనం ఇంతకుముందు మీరు మాటలు చెప్పారు, ఇండియా ఎనిమీ దగ్గర ఉన్న నేబర్ని మనం వానికి సపోర్ట్ చేస్తే ఆ నేబర్ తోటి మనము కాన్ఫ్లిక్ట్ పెట్టించాలి. సో అది ఎప్పుడు మనకు స్టార్టింగ్ నుంచియే పాకిస్తాన్ తోటి మనకు కాన్ఫ్లిక్ట్ ఉంది వల్ల వాళ్ళు దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని వాడుకుంటున్నారు. సో దట్ ఈస్ వై చైనా has been supporting Pakistan in terms of technology, in defense, in infrastructure development, by providing loans, by providing intelligence, any kind of thing against a military. సో ఇలా చేస్తుంది పాకిస్తాన్, అలా వాడుకుంటుంది. అది పాకిస్తాన్కి పనికొస్తుంది, చైనాకి పనికొస్తుంది. Now when it comes to Afghanistan, ఇండియాస్ రోల్ హ్యాస్ బీన్ సిన్స్ 2000s కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ బీన్ ఏ న్యూట్రల్. తాలిబాన్ ఉన్నప్పుడు మనం బాగా కాషియస్గా బిహేవ్ చేశాం, ఎందుకంటే తాలిబాన్ వాజ్ ఇన్ పవర్ వెన్ దిస్ IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాకింగ్ జరిగినప్పుడు. అప్పుడు మనము ఆ ప్యాసింజర్స్ 174 ప్యాసింజర్స్ రిలీజ్ చేసుకోవడానికి మనం తాలిబాన్ కంట్రోల్ కండహార్లోకి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు ఎలాంటి సపోర్టివ్ రోల్ చేసినా చేయకుండా డెఫినెట్లీ దే వర్ నాట్ ఫ్రెండ్లీ టు ఇండియా. అప్పుడు దే వర్ మోర్ ఫ్రెండ్లీ టు ది టెర్రరిస్ట్. మనకేం అన్యాయం చేయకుండా దే వర్ నాట్ ప్రో ఇండియా దే. సో దానివల్ల తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో పవర్లు ఉన్నంత వరకు ఇండియా బాగా కాషియస్గా ఉంది. ఎప్పుడైతే అమెరికా వేజ్డ్ ఏ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్ని డిస్మాంటిల్ చేసిందో, అమెరికా ఫుట్ అంటే అమెరికన్ మిలిటరీ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు ఇండియా హ్యాస్ స్టార్టెడ్ పిచ్చింగ్ ఇన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఆ విధంగా చేస్తూ వచ్చింది, కల్చరల్ టైస్ పెట్టుకుంది, డిప్లొమాటిక్ మిషన్ క్రియేట్ చేసింది. సో ఎస్, అప్పటి నుండి కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని, ఈ ప్రాజెక్ట్స్ అని, కల్చరల్ టైస్ అని, పీపుల్ టు పీపుల్ టైస్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిప్లొమాటిక్ మిషన్ పెట్టి ఈ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మనం. దానివల్ల a large number of Afghanistan students have come to India and have studied. So all those students who have come from Afghanistan, they have gone back and spoke well about India, that we have been treated well. Very nice, sir. So this is the reason మీరు అన్నారు ఇంతకుముందు, అట్లా ఒక అతను ఆపారు, మేము చెప్తే ఇండియా అనే కానీ ఓ ఇండియా అచ్చా హై చలో జావ్. సో దట్ ఈస్ ద పీపుల్ టు పీపుల్ టైస్ అనేది మనం పెట్టుకున్నాము. సో ఆల్ ది టైమ్ దిస్ 20 years when Afghanistan was under US more or less control, not rule, వాళ్ళు ఏం రూల్ చేయలేదు, బట్ అక్కడ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ లోకల్ ఇన్స్టాల్ చేశారు కదా,
అప్పుడు మన డిప్లొమాటిక్ మిషన్ ఉన్నప్పుడు మనము పాజిటివ్గా వాళ్ళని ఎంగేజ్ చేశాము. Okay. వీ హ్యాడ్ నో అదర్ ఇంట్రెస్ట్. వీ వాంటెడ్ వన్ ఆఫ్ ది నేబరింగ్ కంట్రీ టు డెవలప్, టు ప్రాస్పర్, అండ్ దే షుడ్ నాట్ వర్క్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అనే ధోరణితో మనం వాళ్ళని ఎంగేజ్ చేశాం. ఇది వాళ్ళు చూశారు. ఇది చూసి ఆఫ్ఘనిస్తాన్ ఈ తాలిబాన్ యుఎస్ వెళ్ళిన తర్వాత తాలిబాన్ పవర్లోకి వచ్చినా కానీ వాళ్ళకేముండే వాళ్ళకి తెలుసు, మేము ఐఎస్ఐ క్రియేట్ చేసింది, వీళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, ఇండియా ఈజ్ నాట్ హియర్ ఫర్ కంట్రోల్, ఇండియా ఈజ్ ఫర్ కొలాబరేషన్. Okay. సో దో ఆఫ్టర్ ద విత్డ్రావల్ ఆఫ్ యుఎస్ఏ మన డిప్లొమాటిక్ మిషన్ దాని స్కేల్లో ఉంచేసి టెక్నికల్ మిషన్గా మార్చాము. Okay. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్లొమాటిక్ మిషన్ అండ్ టెక్నికల్ మిషన్ అంటే టెక్నికల్ మిషన్లో చాలా లిమిటెడ్ స్కేల్లో మనం చేస్తాము. లిమిటెడ్ ఏదైనా నడుస్తున్న ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేస్తాము, ఏదైనా అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తాము. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ లిమిటెడ్ స్కేల్ ఆఫ్ టైస్ ఉంటాయి డిప్లొమాటిక్ మిషన్. Okay. సో ఈ తాలిబాన్ రూల్ 2021 ఆగస్ట్ తర్వాత చెప్తున్నాను, ఆ కాషియస్గా మనం వెళ్ళాం. కానీ దే ఆర్ వెరీ సెన్సిబుల్ పీపుల్. హౌ మచ్ ఎవర్ అంటే వాళ్ళు ఎంత మధ్యలో వాళ్ళ మధ్యలో వాళ్ళు కొట్లాటలు ఉన్నా కానివ్వండి, కల్చరల్లీ వాళ్ళు బాగా వెరీ క్లోజ్ యూనిట్గా ఉంటారు, అంటే మంచిగా ఉంటారు వాళ్ళు. అంటే ఉమెన్కి రైట్స్ ఇవ్వరు, ఇవన్నీ ఉంటాయండి, అదంతా ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కల్చర్ వాల్యూ ఇస్తారు. అదే పాకిస్తాన్లో మీరు చూస్తే కనుక గ్లోబల్ టెర్రరిస్ట్ ఎక్కడున్నా కానీ పాకిస్తాన్తో లింక్ ఉంది. అది మీరు అమెరికా, యూరోప్, మీరు సిరియా, మీరు ఎక్కడన్నా పోండి, మీరు అది పాకిస్తాన్ తోటి ఆ లింక్ మీకు తేలిద్ది. సో నౌ వన్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్, తాలిబాన్ పైన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ దాడి చేస్తుంది, మీకు తెలిసే ఉంటుంది, ఐఎస్కేపీ అని. ఐఎస్కేపీ అని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ అని ఉందండి. అది తాలిబాన్ పైన ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ ఇట్ సెల్ఫ్ ఒకప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దానిపైనే అది దాడి చేసి. ఎందువలన అంటే దెర్ ఇస్ అ ఐడియాలజికల్ డిఫరెన్స్. రెండు సున్నీయే, కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు పవర్లోకి వచ్చారు కదా, మీరు పెద్ద రోల్ ప్లే చేయాలి, మీరు గ్లోబల్ లెవెల్లో మీరు చేయాలి. సో తాలిబాన్ డస్ నాట్ హ్యావ్ గ్లోబల్ అంబిషన్స్, ట్రాన్స్ నేషనల్ అంబిషన్స్ లేవు. అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటి వాళ్ళకు కంట్రోల్ చేయాలని తాలిబాన్కి లేదు. సో మీరు చెప్పినట్టు వినట్లేదు, మన ఇస్లామిక్ క్యాలిఫేట్ని గ్లోబల్ లెవెల్లో మీరు తీసుకుపోవడానికి సపోర్ట్ చేయట్లేదు, అయితే మీరు మా ఐడియాలజీకి అది కనెక్ట్ అవ్వట్లేదు అని ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ తాలిబాన్ పైన దాడి చేస్తుంది. ఎంత విడ్డూరం చూడండి. సో ఇందులో తాలిబాన్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉండుకుంటూ అది దానికి ఎక్కడో దగ్గర మళ్ళీ పాకిస్తాన్ తోటి లింక్ ఉంది. సో ఇవన్నీ చూసి ఒకవైపేమో ఇండియా బాగా న్యూట్రల్గా ఒక కన్సిస్టెంట్ బేస్లో ఆఫ్ఘనిస్తాన్ని ప్రమోట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది, కంట్రిబ్యూట్ చేస్తుంది, పాజిటివ్గా ఎదగాలని చూస్తుంది. ఒక దిక్కేమో పాకిస్తాన్ ఎప్పుడు తాలిబాన్ని కంట్రోల్ చేద్దామా, పప్పెట్ గవర్నమెంట్ పెట్టుకుందామా, కుదరకపోతే ఏం చేద్దాము, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ని అణిచివేయాలి, ఇలాంటి కంట్రోల్స్ పెడతా ఉంది. సో అది తాలిబాన్కి నచ్చల. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. టీటీపీ అనేది మీ దేశ సరిహద్దుల్లో ఉంది, మీరు అది మీ ఇంటర్నల్ మ్యాటర్. మీరు చేస్తున్నట్టు అటువంటి అన్యాయం వల్ల తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మీ పైన దాడి చేస్తుంది, మాకు సంబంధం లేదు. ఆ మాట తాలిబాన్ పాకిస్తాన్ ఇస్లామాబాద్కి చెప్తే వాళ్ళకి నచ్చట్లేదు. నచ్చకపోయేసరికి నో మీరు కంట్రోల్ చేయాలి, మీద ఉంటే మేము ఎందుకు కంట్రోల్ చేస్తాం, మీ ఇంటర్నల్ మ్యాటర్ అని వాళ్ళు చెప్తున్నారు. ఈ టసల్లో తాలిబాన్ పాకిస్తాన్కి దూరం అయిపోయింది. సో వాళ్ళు ఏం చూసారంటే ఇందులో బెటర్ ఏది, డెఫినెట్గా ఇండియా ఈజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, దే హ్యావ్ మోర్ బిగ్గర్ వాల్యూస్, ఆ పీపుల్ టు పీపుల్ కల్చరల్ టైస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే లెట్ us గో అండ్ ఎంగేజ్ విత్ ఇండియా. అందుకని వాళ్ళు మీరు చూసినట్టుగా 1 వీక్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఆమీర్ ఖాన్ ముత్తాకి ఆయన పేరు, ఆయన వచ్చి ఒక 2 రోజుల పాటు ఉన్నారు. మన ఎన్ఎస్ఏ గారిని కలిశారు, మన ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారిని కలిశారు. సో దే సెడ్ వీ వాంట్ టు రిక్వెస్ట్ యూ టు ఎస్టాబ్లిష్ డిప్లొమాటిక్ మిషన్, అంటే ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ మిషన్ మీరు ఒకటి చేయండి. దానికి మన ఇండియా ఒప్పుకుంది. దాంతో టైస్ పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. రెండోది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్కి డెవలప్మెంట్కి మాకు హెల్ప్ చేయండి. ఈ 3 ఆబ్జెక్టివ్స్ తోటి మన దగ్గరకు వచ్చారు. దానికి రిటర్న్గా వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పూర్తి
ప్రీవియస్ Sovereignty, అవును. ఎస్ట్ వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్. అవును. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన కూడా మీకే రైట్స్ ఉన్నాయని ఈ స్టేట్మెంట్ ఢిల్లీకి వచ్చి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అంత పెద్ద లెవెల్లో వచ్చి ఒక మినిస్టర్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసరికి welcome. పాకిస్తాన్ కి బాగా సెగ తగిలింది, వేడి తగిలింది, తట్టుకోలేకపోయింది. Correct. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకున్నారు దిస్ ఈస్ ద టైమ్ వి షుడ్ స్ట్రైక్ అని అన్ని కలుపుకొని వాళ్ళు దాడి చేశారండి. సో దిస్ ఈస్ ద రీజన్ వై దే వాంట్ టు కమ్ అండ్ ఎంగేజ్ విత్ ఇండియా rather than Pakistan. Though Pakistan and Afghanistan are religiously more closer and they are ideologically more related. But they see the positive intent, మన లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఇంటెంట్, వెల్ మీనింగ్ ఇంటెంట్, కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్ చూసి ఇండియా అయితే బాగుంటుందని ఇండియా తోటి చేస్తున్నారు. చాలా చక్కగా వివరించారు సార్. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మీరు ఇఫ్ యూ రిమెంబర్ ప్రాబ్లీ వెన్ అమెరికా వాజ్ ఫైటింగ్ విత్ తాలిబాన్, నార్త్ ఫ్రంట్ ప్రొవిన్స్ అని ఒకటి ఏదో ఉండేది. వాళ్ళు అక్కడ దాని మీద అటాక్ చేయటం కానీ అక్కడికి వెళ్ళటం కానీ చాలా డిఫికల్ట్ టెరైన్. అంటే వాళ్ళు ఐ థింక్ తాలిబాన్కి యాంటీ ఫోర్స్ అనుకుంటారు నార్త్ ఫ్రంట్ ప్రొవిన్స్ అని. దాంట్లో తాలిబాన్ వాళ్ళే అక్కడ ఉన్న లీడర్ని, ఆ తెగకు చెందినటువంటి లీడర్ని చంపడానికి కెమెరాలో బాంబు పెట్టి పేల్చారు. ఐ థింక్ ఇట్ ఇన్ ఎర్లీ 2000s అనుకుంటా. అది అప్పుడు చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ సెన్సేషనల్ న్యూస్. సో అట్లా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ తెగల మధ్యన కూడా కొంత వైవిధ్యం ఉన్నది మీరు చెప్పినట్టు. అయితే మీరు చెప్పిన పాయింట్లో ఇంకొకటి చాలా అంటే టచ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఇస్లామిక్ వాల్యూస్ని, అంటే మీరు చెప్పిన నూర్ వలీ మసూద్, ఆయన టీటీపీ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఆయన ఒక రిలీజియస్ లీడర్ అంట. అంటే ఒక 3 బుక్స్ రాశారంట. ఈజ్ ఏ ఆథర్ అంట. అతను వాళ్ళ తెగలకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా హీ వాజ్ కమెంటింగ్ ఏమంటున్నారంటే, పాకిస్తాన్ అనేది యాక్చువల్గా యాంటీ ఇస్లామిక్ కంట్రీగా తయారైంది. అక్కడ డెమోక్రసీ లేదు. లాస్ట్ 70 yearsలో మొత్తం ఎవరైతే వార్ అంటే ఎస్పెషల్లీ ఆర్మీ ఉందో పీపుల్ని సప్రెస్ చేసి టేక్ ఓవర్ చేస్తున్నారని ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే హీ వాజ్ టెలింగ్ నూర్ వలీ. సో ఇటువంటి తరుణంలో ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన ఇండియా కూడా చాలా స్ట్రాటజిక్గా, చాలా తెలివిగా మంచి రోల్ ప్లే చేస్తున్నట్టు కనపడింది. అంటే ముఖ్యంగా అజిత్ దోవల్ గారు లాంటి అంటే ఎన్ఎస్ఏ ఆఫీసర్ ఉండటం మనకి ఇండియాకి ఐ థింక్ ఇట్ ఈస్ ఏ రియల్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ద వే దట్ హీ క్యారీడ్. అండ్ మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా నేను చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను. అంటే అదే ఇంటలెక్చువల్. అంటే మనం లాస్ట్ 10-15 yearsలో చూస్తే ఇండియా కూడా చేంజ్ అయింది. అంటే ఒకప్పుడు ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చి ఆ పొజిషన్ తీసుకొని పొలిటిక్స్ చేసే కంటే కూడా ఇంటలెక్చువల్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దెన్ దే ఆర్ లీడింగ్ ద నేషన్. దిస్ ఈజ్ ఎ వెల్కమ్ చేంజ్. అంటే మనలాంటి వాళ్ళు అంటే ఇంటలెక్చువల్స్ కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇట్స్ ఎ వెల్కమ్ చేంజ్. అందుకనే ఇండియాకి మనం చూస్తే లాస్ట్ 15-20 yearsలో కానీ అవర్ రెస్పెక్ట్ హ్యాస్ గాన్ అప్. నేను ఇన్ఫ్యాక్ట్ ఒక 20 years బ్యాక్ బయటికి వెళ్తే ఇండియా అంటే పెద్ద ఇంపార్టెన్స్ వచ్చేది కాదు. అంటే ఓకే, బట్ నౌ ఆఫ్టర్ 2020 అట్లా చూస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియా అంటే ఒక ప్రైడ్, వీ హ్యావ్ ఏ గుడ్ లీడర్, స్ట్రాంగ్ లీడర్, వరల్డ్స్ అంటే బిగ్గెస్ట్ మార్కెట్. అంటే ఇట్లా మనకి చాలా గౌరవం దక్కుతుంది. అంటే మన నేచర్ కూడా మీరు ఇందాక చెప్పినట్టు మనం ఎవరిని అటాక్ చేయలేదు ఎప్పుడు. అంటే మనం ఆల్వేస్ ఇన్ఫ్యాక్ట్ మనల్ని వేరే వాళ్ళు వచ్చి కంకర్ చేశారు కానీ మనం ఎప్పుడు ఎవరిని అటాక్ చేయలేదు. సో ఇద్ ఆర్ ఆల్ వెరీ పాజిటివ్ థింగ్స్. అయితే మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే ఇప్పుడు ద వే దట్ మన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్లో అపార్ట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లో కూడా పాకిస్తాన్కి బలూచిస్తాన్కి మన ట్రైన్ హైజాక్ జరిగింది అక్కడ. సో అసలు ఎట్లా ఉందంటే ఓవరాల్గా సినారియో, దీనివల్ల ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే మనకి అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? In short, Pakistan is moving towards being classified, if not emerging, classified as a total failed state. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా ఏ ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా ఫుల్ టర్మ్ రూల్ చేయలేదు. No elected government elected by the people democratically, they could not complete their full 5-year term. మధ్యలోనే ఆడగొట్టడం జరిగింది. ఇది వాళ్ళ చరిత్ర. Now అది పక్కన పెడితే, అది పాలిటిక్స్ పక్కన పెడితే, పాకిస్తాన్ ఈజ్ ప్లేగ్డ్, అంటే అది బాధపడతా ఉంది. అంటే అది దాని గురయ్యింది. దేనికి? దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఇంటర్నల్లీ. వన్, మనం ఇప్పటివరకు చర్చించినటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, దట్ ఈస్ వన్ ఛాలెంజ్ దే ఆర్ ఫేసింగ్. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో, దాని క్యాపిటల్ సిటీ పెషావర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, దాని క్యాపిటల్ ముజఫరాబాద్. అక్కడున్న వాళ్ళు కూడా మాపై చాలా జులుం చేస్తూ ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఫేర్ షేర్ రిసోర్సెస్లో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటివి ఏది
ప్రొపోర్షనేట్ షేర్, వాళ్ళకు రావాల్సినటువంటి ప్రొపోర్షనేట్ షేర్ లేనందువల్ల వాళ్ళు కూడా బాగా అన్రెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియా ఈజ్ బెటర్ అని ఎంతో మంది ఓపెన్గా పబ్లిక్లో సోషల్ మీడియాలో, టుడే సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ మీడియా, బట్ ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ మీడియా. ఇట్ ఇస్ గాట్ అ గ్లోబల్ రీచ్ ఇన్స్టెంట్గా. సో అందులో ఎంతో మంది అలా చెప్తా ఉన్నారు. సో దెర్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రొటెస్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అగెయిన్స్ట్ ద స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. సో వన్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అది ఏది కంటిన్యూస్గా పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పైన, లా ఎన్ఫోర్స్మెంట్ పైన, గవర్నమెంట్ ఏజెన్సీస్ పైన దాడి చేస్తూ ఉంది కన్సిస్టెంట్గా. మీరు చూస్తే ఇండియా ఇప్పటి వరకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మిలిటరీ క్యాజువాలిటీస్ ఇయర్ 2000లో జరిగాయి. అది మన హయ్యెస్ట్ 650+ ఉన్నాయండి మిలిటరీ క్యాజువాలిటీస్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ. లాస్ట్ ఇయర్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు చేసినటువంటి అటాక్స్ వల్ల పాకిస్తాన్ లాస్ట్ 1050+ అంటే 1050 పైన మంది ఆర్మీ పర్సనల్లీ పోగొట్టుకుంది 2024లో. ఇప్పుడు 2025లో ఇప్పుడు ఏంటి, అక్టోబర్ నెలలో ఉన్నాం, ఇప్పటి వరకు 850 దాటిపోయింది. అంటే ఇంకా 2.5 నెలల్లో ఆ పాత రికార్డు కూడా తుడిచివేసే దిశలో నడుస్తా ఉంది. సో వన్, TTP's ఛాలెంజ్, అదర్స్ ది అన్రెస్ట్ ఇన్ Pakistan occupied Kashmir, where people are unhappy with the governance of the Pakistan, Islamabad. 3, another biggest challenge is Baluchistan ప్రావిన్స్. అది మాకు ఇండిపెండెన్స్ కావాలి అని వాళ్ళు ఒక ఫ్లాగు, ఒక ప్రైమ్ మినిస్టరు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇండియాని అడిగారు, యూఎన్ అప్రోచ్ అయ్యారు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి, వీ వాంట్ టు బీ రికగ్నైజ్డ్. బికాస్ మీరు చూస్తే కనుక బలూచిస్తాన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 45% ఆఫ్ పాకిస్తాన్ జియోగ్రఫికల్ ఏరియా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాపులేషన్ జస్ట్ అబౌట్ 7.5% వాళ్ళకి. సో కానీ బలూచిస్తాన్ ఈజ్ మినరల్ రిచ్, ఈజ్ గ్యాస్ రిచ్. సో ఇదంతా తీసి తవ్వుకపోయి, ఇదంతా తీసి చైనాకు, బయట దేశాలకి అమ్ముకపోయి పెట్టి మిగతా పంజాబ్ రీజన్, పాకిస్తాన్లో పంజాబ్ రీజన్ డెవలప్మెంట్ చేయడానికి వాడుతున్నారు. సో దీనివల్ల ఏమైందండి అంటే అక్కడ బలూచిస్తాన్ వాళ్ళు కూడా బాగా వెక్సప్ అయిపోయి బలూచిస్తాన్ కూడా వీళ్ళపై యుద్ధం చేస్తాం. దాంట్లో కారణంగానే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆ ట్రైన్ హైజాకింగ్ చేశారు, జాఫర్ ఎక్స్ప్రెస్ అని. అక్కడ చేసి అది కూడా ఒక 3 days నడిచింది స్టాండ్ ఆఫ్. ఫైనల్ గా వీళ్ళు వాళ్ళని చంపామని, లేదు మేమే ఆర్మీ వాళ్ళని చంపామని, మొత్తానికైతే అది ఒడిసిపోయింది. సో బలూచిస్తాన్ ఈజ్ అనదర్ ఛాలెంజ్. సో అది కాకుండా ఇంటర్నల్గా మొన్న మీరు చూస్తే కనుక ఈ ప్రో పాలెస్టీన్ అన్రెస్ట్ అని చెప్పేసి ఇంటర్నల్గా ఏదైతే ఈ పంజాబ్ ప్రాంతము, సింధ్ ప్రాంతం ఉందో అందులో కూడా అన్రెస్ట్ ఉంది. అంటే అన్రెస్ట్ అనేది వాళ్ళ కల్చర్లో భాగం అయిపోయింది. ఎలక్టెడ్ గవర్నమెంట్ మిలిటరీ పైన చేయడం. సో పాకిస్తాన్ ఈజ్ టోటలీ ఎ ఫెయిల్డ్ స్టేట్. కరెక్ట్. సో నౌ డూ వీ వాంట్ ఎ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ అవర్ నేబర్హుడ్? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ? ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ. ఎందుకంటే అక్కడ ఫెయిల్డ్ స్టేట్ ఉంటే అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన దేశం పైన ప్రభావం పడుతుంది. ఆ డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటారు, డిజిల్యూషన్మెంట్ అంటారు, ఏం చేయాలో తెలీదు. సో బార్డర్ క్రాస్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ అన్రెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎలాగైతే రోహింగ్యాస్ అక్కడ నుంచి వలస వచ్చి ఇక్కడ వచ్చి మన దగ్గర రోహింగ్యాస్ ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో ఒక ఛాలెంజ్ అయిపోయింది. సో అంటే ఒక ఫెయిల్డ్ స్టేట్ ఉంటే డెఫినెట్గా అంటే మనకు పాకిస్తాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు మనల్ని దే వాంటెడ్ టు బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని ఒక పాలసీ ఉంది. బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని 1965లో దే హ్యాడ్ ఎ పాలసీ. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని పర్సూ చేస్తున్నారు. సో అట్లాంటి ఆబ్జెక్టివ్ తోటి ఉన్న దేశమైనా అది మనలాంటి దేశము, అ ప్రోగ్రెసివ్ నేషన్, ఎ డెవలపింగ్ నేషన్ విచ్ వాంట్స్ టు have a mark position in regional level and global level, we can't have a failed state in our neighborhood. Correct. It is always in the interest of the country, it should have a balanced and a డెవలపింగ్ స్టేట్. బట్ మన అన్ఫార్చునేటే, అది మన బ్యాడ్ లక్కే. సో పాకిస్తాన్ ఈరోజు ఈ విధంగా ఇంటర్నల్గా ఛాలెంజెస్లో ఇముడుకొని ఉంది. అది ఎటు చేసి ఏ ఛాలెంజ్ అయినా కానీ ఇండియా చేస్తుంది అంటుంది. సో ఇండియా హ్యాస్ నెవర్ సపోర్టెడ్ డైరెక్ట్లీ or indirectly this Taliban or Balochistan Liberation Army or Balochistan Liberation Force అని ఇంకొకటి ఉందండి, BLA, BLF రెండు ఉన్నాయి. సో అదైనా TTP అయినా, బికాస్ దే నో ఇట్ ఇస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మనము ఇక్కడ ఎంత బాధపడుతూ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు తాలిబాన్ ఓపెన్లీ దే కేమ్ టు ఢిల్లీ, దే వాంటెడ్ ఫ్రెండ్షిప్. అప్పుడు మనం ఓపెన్లో మనము వీఆర్ డిస్కసింగ్, ఇట్ ఈస్ ఏ
మీడియా షో. డిప్లొమాటిక్ రిలేషన్స్. అదే ఇట్స్ మీడియా షో, ఇట్స్ అ పబ్లిక్ షో. వాళ్ళు అలా కాదు, వాళ్ళు ప్రాక్సీగా, క్లాండెస్టైన్ గా, కోవర్ట్గా పన్నాగం పడుతూ ప్లాట్ చేస్తూ వెయిట్ చేస్తుంటారు. సో ఇండియాస్ రోల్ హెస్ బిన్ వెరీ క్లియర్. ఆ సెక్యూరిటీ ప్రభావం మన పైన పడదా డెఫినెట్గా ఉంటుందండి. వెదర్ బంగ్లాదేశ్ మొన్న జరిగిన ఆ షేక్ హసీనా గవర్నమెంట్ కూల్చడం 2024లో కూల్చేసి ఇప్పుడు యూనస్ అనే పప్పెట్ని పెట్టారు. డీప్ స్టేట్ ఈజ్ ఎట్ ప్లే. సో అది ఫెయిల్డ్ అయినా కానీ మనకు అక్కడ నుంచి అదొక ఛాలెంజ్. సో ఎనీ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ నేబర్హుడ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. వీ షుడ్ విష్ దట్ దే షుడ్ స్టెబిలైజ్. అది ఏం చేయగలిగితే బాగుంటుందనే ఆలోచనలో కన్స్ట్రక్టివ్లీ ఉండాలి. కానీ దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఎలాగైతే బంగ్లాదేశ్ విడిపోవాలని అనుకుందో ఈస్ట్ పాకిస్తాన్, అది ఫైనల్ గా దే కేమ్ టు అ పాయింట్ దట్ దే వాంటెడ్ టు బ్రేక్ అవే. సో టుమారో Balochistan wants to break away and have a country. We may not have a direct role, but indirect గా వాళ్ళు బ్రేకప్ అయితే వాళ్ళు రికగ్నైజ్ చేస్తే, వరల్డ్ రికగ్నైజ్ చేస్తే మనం చేయాల్సి వస్తుంది కావచ్చు. దో వీ విల్ నాట్ విష్ ఫర్ ఇట్, బట్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ లీడింగ్ టు లైక్ దట్, ఐ మీన్ దట్ డైరెక్షన్, అది మనం చేయకుండా తప్పదు. సో మీరు అడిగిన క్వశ్చన్కి సెక్యూరిటీ పైన మన ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉండయా? డెఫినెట్గా ఉంటాయండి ప్రభావం. సో ఈ సెక్యూరిటీ ఏజెంట్స్ కానీ, మన కామన్ సిటిజన్స్ కానీ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అయి ఉండి, అవేర్ అయి ఉండి, ఎవరు వలస వస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మన సిటిజన్సా కాదా, వెదర్ ఇట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని, సిటిజన్షిప్ అని, రేషన్ కార్డ్స్ అని, ఏదైనా ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత అది. జస్ట్ వీ కాంట్ సే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయాలి, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ పనిచేయాలి. సో నా అందరి అది జాబ్ అండి. సో ఆ ఛాలెంజెస్ ఉంటుంది. దిస్ ఇస్ మై ఆన్సర్ అండి. ఎక్సలెంట్ కల్నల్ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రీఫ్ ఆన్సర్. అయితే మీరు చెప్తున్నట్టు ఇందాక ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా లాట్ ఆఫ్ అన్రెస్ట్ ఉంది. అంటే మీరు ఒక వార్ వెటరన్గా, ఒక ఆర్మీ ఎక్స్పర్ట్గా, ఒక 20+ ఇయర్స్ ఆర్మీలో పనిచేసిన అనుభవంతో, ఒక కామన్ ఇండియన్, అంటే ఒక ఇండియన్ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రదేశాన్ని ఒకవేళ ఇండియా వార్కి వెళ్ళి మనం కనుక తీసుకుంటే అది స్ట్రాటజికల్గా మనకి అడ్వాంటేజా లేకపోతే డిసడ్వాంటేజా? కొంతమంది క్రిటిక్స్ చెప్తుంటారు ఏంటంటే, పిఓకే లాంటి దాంట్లోకి వెళ్ళి మనం వెళ్తే దట్స్ ఆల్రెడీ ఎ బర్డన్. కాశ్మీర్ వల్ల మనం చాలా దేశం, అంటే ఆర్థికంగా వీ హవ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. మళ్ళీ అగైన్ వీ గో టు పిఓకే. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. పిఓకేకి మనం వెళ్ళి ఒక స్ట్రాటజిక్గా ఇన్ కేస్, బికాస్ అక్కడ పీపుల్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ గవర్నెన్స్తో నిజంగా వెక్స్ అయిపోయారు. ఇండియా ఈజ్ ఎ ఫ్లోరిషింగ్ కంట్రీ, అది గొప్ప దేశంలాగా మనం ఎదుగుతున్నాం, ప్రపంచంలోనే మనకు ఒక మంచి పేరు ఉంది. సో అక్కడ పీపుల్ మనతో కలవాలి అనుకుంటే స్ట్రాటజిక్గా, బీయింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఒక కల్నల్గా మీ అభిప్రాయం ఏంటంటే, ఈజ్ ఇట్ ఈజీ టు టేక్ ఓవర్ దట్ పాకిస్తాన్ పిఓకే? మీరు అడుగుతున్న దానికి రెండు పార్ట్స్లో చెప్తాను. ప్లీజ్. వన్, ఆర్ వి కేపబుల్ మిలిటరీలీ టు లాంచ్ అన్ అటాక్, defeat Pakistan army and get back our occupied territory, our land? Are we capable? Oh, definitely we are capable. There is no doubt about it. But why are we not doing it? అంటే సరే అప్పుడు చేయలేదు, ఒకప్పుడు మొన్న ఆప్ సింధూర్లో కూడా మనం డెమోన్స్ట్రేట్ చేసాము మన టెక్నాలజీ, మన స్కిల్, మన ఎబిలిటీ వితౌట్ క్రాసింగ్ ది బార్డర్. వాడిని 4 రోజుల్లో దెబ్బతీసి పండబెట్టాము అనేది వరల్డ్ కూడా తెలిసిపోయింది. ఎవ్రీ డెవలప్డ్ కంట్రీ ఇంక్లూడింగ్ USA, దే వర్ ఇన్ షాక్. హౌ కుడ్ ఇండియా డూ దిస్? హౌ కుడ్ ఇండియా అచీవ్ లైక్ దిస్ వితౌట్ ఎనీ అదర్ external country support, other country support? So we have that. But the moment we launch an attack like that, internationally, how much ever justified it is, it will send a wrong signal. It will alienate, అంటే మనల్ని వేరు చేస్తుంది. ఇండియా ఈజ్ ఎ అగ్రెసర్, అది ఇప్పటివరకు నడుస్తూ ఉంది. ఇండియా వెళ్ళి ఆక్రమణ చేసుకుందనే దాన్ని టర్న్ అవుద్ది. ఇప్పుడు హమాసుడు వచ్చి 7th అక్టోబర్ నాడు 2023లో 1200 మందిని చిన్న పెద్ద గర్భవతి స్త్రీలు అని చూడకుండా ఊచకోత కోసి, మంట పెట్టి, కాల్చి, రేప్ చేసి, మర్డర్ చేసి, ఇంకా 250 మందిని తీసుకెళ్ళిపోయాడు. అది పక్కకు పోయింది. దాని తర్వాత వీళ్ళు ఎంత కాషన్ చేసినా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ టైం తీసుకొని మేము వార్ వేట్ చేస్తాము, మీరు నార్త్ నుంచి సౌత్కి వెళ్ళండి, మీరు అందరు ఖాళీ చేయండి, మేము హమాస్ పైన టార్గెట్ చేస్తున్నాం అని ఎంత చెప్పి టార్గెట్ చేసినా జీనోసైడ్ అంటున్నారు. కరెక్ట్. సో అంటే ఏమంటున్నానంటే, మిలిటరీలో మనకు కేపబిలిటీ ఉన్నా మనంతట మనముగా వెళ్ళి దానిపైన దాడి చేసి దాన్ని తిరిగి ఆక్రమించుకోవడము ఇన్ ద ప్రజెంట్ సినారియో, గ్లోబల్ సినారియో, ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ స్ట్రాటజీ. ఓకే. వన్, ఇది ఫస్ట్ పార్ట్. ఓకే.
సెకండ్ పార్ట్, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, స్ట్రాటజిక్ అడ్వాంటేజా కాదా అది కలిస్తే అనేది మీ సెకండ్ క్వశ్చన్. సో అందులో ఏంటండి అంటే అది ఎప్పుడు చేయాలి అంటే 100%లో 90% పీపుల్, ఐఎమ్ నాట్ సేయింగ్ మెజారిటీ అంటే 51 కూడా మెజారిటీ కదండి, నాట్ 51, క్లోజ్ టు 90% ఆఫ్ ది పీపుల్ వాంట్ టు గెట్ merge the Pakistan occupied Kashmir with India and wage a severe unrest and fight with the Pakistani establishment. మాకు కావాలి, మేము ఇండియాతో వెళ్తాము అని ఫైట్ చేసి వాళ్ళంతట వాళ్ళుగా ఈ పాకిస్తానీ లా ఎన్ఫోర్స్మెంట్ని, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ని తరిమి కొట్టి వాళ్ళంతట వాళ్ళుగా వచ్చినప్పుడు మనం కలుపుకుంటే దట్ విల్ బీ ఎ స్ట్రాటజిక్ విన్ ఫర్ అస్. అప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో కూడా దే హ్యావ్ రిజెక్టెడ్ పాకిస్తాన్స్ వే ఆఫ్ గవర్నెన్స్, ద పీపుల్ రెవల్యూషన్, ఇట్ ఈస్ అ పీపుల్ రెవల్యూషన్. సో పీపుల్లో రెవల్యూషన్ వచ్చింది, వాళ్ళంతట వాళ్ళుగా ఇండియా విచ్ ఈస్ అ డెవలపింగ్ విచ్ ఈస్ అ డెమోక్రాటిక్ కంట్రీ అనే ఆలోచనతోటి అందులోకి కలిసిపోయారు. సో ఐ థింక్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఫర్ ఫర్దర్ ఇంటర్వెన్షన్. అంటే గ్లోబల్ స్టేజ్లో వెదర్ ఇట్ ఈస్ యుఎన్ ఆర్ సూపర్ పవర్ లైక్ యుఎస్ఏ ఆర్ చైనా ఆర్ యూరోపియన్ కంట్రీస్, వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉండదు చెప్పడానికి. అది మనం మరి అది ఏమైనా చేయొచ్చా అంటే క్లాండెస్టైన్గా మనం ఎక్కడైనా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే తప్పేం లేదు, కానీ ఓపెన్గా ఓవర్ట్గా వాళ్ళకి మనం ఏమీ చేయకూడదు. వాళ్ళంతట వాళ్ళుగా వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రేషన్, వాళ్ళు మనలో వచ్చి మన దేశంలో కలిసిపోవడం చాలా సులభం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ లోపల వచ్చిన విప్లవం అది. సో మనం ఏదో తీసుకొచ్చింది కాదు, అప్పుడు వాళ్ళు మన దాంట్లో వచ్చి బాగా చక్కగా ఇంటిగ్రేట్ అవుతారు. సో దట్ విల్ బీ ఎ స్ట్రాటజిక్ విన్ ఫర్ అస్. అంటే మన ల్యాండ్ మనకు వస్తుంది, వాళ్ళు కూడా మనలో కలిసిపోతారు. సో ఇట్ విల్ బీ ఏ మేజర్ టూరిస్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ హెస్ గాట్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ బ్యూటీ. సో ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ స్ట్రాటజిక్ విన్. అండ్ నాట్ ఓన్లీ దాట్, అంత బాగా మనకి ఏదైతే మెజారిటీ ఆఫ్ లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, అవి కూడా లేకుండా పోతుంది. ఆ డిఫికల్ట్ టెరైన్ ఏదైతే ఉందో, మౌంటైనస్ టెరైన్ ఏదైతే ఉందో అది కూడా మనలోకి వస్తుంది. సో మన సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా తగ్గుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ స్ట్రాటజిక్ విన్ ప్రొవైడెడ్ it comes from within the people realization. Okay, so we have to wait till that time in your view. Okay, and it is slowly moving towards that. ఇలాగే పాకిస్తాన్ బిహేవ్ చేస్తే అలాగే వాళ్ళు వెక్సప్ అయ్యి ఏదో ఒక రోజు వాళ్ళు చాలా ఘోరంగా తిరగబడతారు, వాళ్ళని తరిమి కొడతారు. సో ఐ మీన్ we should wish and pray for that. That's what I am saying. We are about to say that, you know, we hope that that good day comes. Yes, let's wish. Let's wish that. Coming back to again Afghan and పాకిస్తాన్ వార్లోకి వస్తే, మనము గత 2 రోజుల్లో చూస్తే తెహ్రీకా తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి మధ్య, తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఒక అంటే వార్ ఆపటానికి ఒక సంధిలాగా ఒక వాతావరణం, పీస్ ఒకటి డీల్ అయినట్టు వార్తల్లో చూసాం. కానీ అది 48 hours పీస్ డీల్ అనేదో అగ్రీ అయినట్టు వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్. బట్ అగైన్ టుడే మార్నింగ్ చూస్తే, ఈరోజు మార్నింగ్ చూస్తే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్, యంగ్ క్రికెటర్స్ 3 వాళ్ళ పాకిస్తాన్ బాంబింగ్లో చనిపోయినట్టు. వేరస్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అందరికీ తెలిసిందే రషీద్ ఖాన్, హీ ఆల్సో యాక్చువల్లీ కమెంటెడ్ సేయింగ్ దట్ కండోలెన్సెస్ మెసేజ్ చేశాడు. సో వెరీ సాడ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ నిజంగా. అంటే ఒక బడ్డింగ్ క్రికెటర్స్, అంటే వాళ్ళు ట్రై సిరీస్ ఆడటానికి వెళ్తుంటే మార్గ మధ్యంలో వాళ్ళ మీద బాంబు పడి చనిపోయినట్టు చూసాము. చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే మళ్ళీ ఇది ఒక ఇరప్ట్ అయ్యేటట్టు అని కనపడుతుంది. అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, హౌ లాంగ్ ఇట్ విల్ గో? అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనిపిస్తుంది మీకు? దిస్ విల్ నాట్ బి ఎ లాస్టింగ్ పీస్ అండి, గివెన్ ద కరెంట్ సినారియో. ఓకే, I told you in the beginning, there are 2 contesting issues. One is the dividing line, Durand line. Second is the control of Taliban, Tehrik-e-Taliban Pakistan, by Taliban. సో ఇవి 2 సాల్వ్ కానంత వరకు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నౌ విల్ తాలిబాన్ టు ప్లీజ్ ఇస్లామాబాద్ని ప్లీజ్ చేసి శాంతి నెలకొల్చుకోవడానికి, ఎందుకంటే తాలిబాన్ కెనాట్ డిఫైట్ పాకిస్తాన్ మిలిటరీ, అది మనకు తెలిసిందే. తాలిబాన్ ఈజ్ అ వీకర్ ఫోర్స్, వీకర్ మిలిటరీ ఫోర్స్. పాకిస్తాన్ ఈజ్ అ సుపీరియర్ మిలిటరీ ఫోర్స్, అది తాలిబాన్ కూడా తెలుసు. కానీ అంటే దీనివల్ల తాలిబాన్ ఏమైనా సయోధకు వచ్చి శాంతి ఆశించి తెహ్రీకే తాలిబాన్ని కంట్రోల్ చేస్తుందా అంటే చేయకపోవచ్చు. ఎందుకంటే అలా చేసినచో ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పష్తూన్సే, తాలిబాన్ వాళ్ళు కూడా పష్తూన్సే. అందులో ఉన్న కొంతమంది డెఫినెట్గా తాలిబాన్ పైన నెగటివిటీ పెంచుకొని తాలిబాన్ పైనే దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్లో దాడి
అనేది వాయిలెన్స్ అనేది అవును. వాళ్ళకు పుట్టుకతో వచ్చిన విద్య అయిపోయింది. వాళ్ళు తరతరాలుగా ఫ్యూడలిస్టిక్ సొసైటీ వాళ్ళు వార్ ఫేస్ చేస్తూనే వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే చిన్న అది స్పార్క్ కావాలి, ఇలా చేస్తుంది తాలిబాన్, సో లెట్ us ఫైట్ దెమ్ ఓన్లీ. సో ఇలా తిరగబడే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల తాలిబాన్ విల్ నెవర్ ఆస్క్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టు కంప్లీట్లీ లే డౌన్ ఆర్మ్స్. మీరు కంప్లీట్గా ఆర్మ్స్ వదిలేసి పాకిస్తాన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి అని అది వారు చెప్పరు. సో అది చెప్పనంత వరకు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అడపా పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పైన, లా ఎన్ఫోర్స్మెంట్ పైన, గవర్నమెంట్ ఏజెన్సీస్ పైన దాడి చేస్తూనే ఉంటుంది. క్యాజువాలిటీస్ అవుతూనే ఉంటాయి. క్యాజువాలిటీస్ అయినంత కాలము పాకిస్తాన్ ఏమనుకుంటుంది, తాలిబాన్ మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేదు, అది మీకు అనుబంధిత సంస్థ, మీరు వాళ్ళకి శరణమిస్తున్నారు, అందుకే అవుతుంది, మేము దాడి చేస్తాం, మా దగ్గర ఎయిర్ పవర్ ఉందని. ఎలాగైతే ఇజ్రాయెల్ హమాస్ని దాడి చేస్తుందో వీళ్ళు అలాగే అనుకొని అక్కడ ఇజ్రాయెల్ హమాస్ పైన చేస్తలేదా, సో మేము కూడా, మీరు తాలిబాన్ మీరేం చేస్తున్నారు, తహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీ ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలో ఉన్నారు, అందుకే మేము వాళ్ళని చంపుతున్నాం, మేము మిమ్మల్ని చంపట్లేదు అనే నెరేటివ్ తెచ్చి అటాక్ చేస్తుంటారు. సో ఇది ఇలాగే జరుగుతుంది. ఇది లాస్టింగ్ పీస్ నాకు తెలిసి మాత్రం ఈ రెండు ఇష్యూస్ సాల్వ్ అయినంత వరకు వీళ్ళ మధ్య సంధి ఉండదండి. అండ్ మోర్ విత్ కమింగ్ టైమ్స్ ఫ్రస్ట్రేషన్ పాకిస్తాన్లో పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఛాలెంజ్ చేస్తూ ఉంది, ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ముజఫరాబాద్ ఆ ఏరియాలో ఉన్న ఈ కశ్మీరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఈ టీటీపీ ఛాలెంజ్, పొలిటికల్ స్టెబిలిటీ లేదు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. సో ఎప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా, ఎప్పుడు మేము రావాలని మిలిటరీ వాళ్ళ కంట్రోల్ కావాలంది. సో దేర్ ఆర్ టూ మెనీ పవర్ సెంటర్స్, దేర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కీపింగ్ పాకిస్తాన్ ఇన్ దట్ వీకెండ్ పొజిషన్. సో ఈ తరుణంలో you can go for peace only when you are peace at home. మీకు ఇంట్లోనే శాంతి లేకపోతే మీరు బయట పోయి శాంతి ఏం చేసుకొని వస్తారు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీరు బాగున్నాం మనం వెళ్ళి సయోధ చేసుకొని రా అంటే మీరు వెళ్ళి సయోధ చేసుకొని వస్తారు. సో దట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఎవిడెంట్, కనిపించట్లేదు, ఇండికేషన్ లేదు అలా. ఒక ఇండియన్గా, అంటే బీయింగ్ ఏ ప్యాట్రియాటిక్ ఇండియన్గా మా వరీ ఏంటంటే, వి ఆల్వేస్ వాంటెడ్, మీరు నాకు చెప్పినట్టు, అవర్ నైబరింగ్ కంట్రీస్ షుడ్ బీ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్. మంచిగా ఉంటే మనకు కూడా మంచిది. అంటే మనం ఉన్న కాలనీలో కూడా అంతే కదా. ఇప్పుడు మనకి డిస్టర్బింగ్ నైబర్ ఉంటే మనకు కూడా పీస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. మనం చూస్తే గత లాస్ట్ 10 yearsలో ఫస్ట్ శ్రీలంకలో కొంత ఇన్స్టెబిలిటీ ఉండే, తర్వాత స్లోలీ వీ హెల్ప్డ్ దెమ్ అండ్ దెన్ వాళ్ళు సెటిల్ అయ్యారు, ఎల్టీటీ నుంచి పోయి సెటిల్ అయ్యారు. నవ్వు నేపాల్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చూస్తే నేపాల్లో అగైన్ అన్రెస్ట్ ఉంది, ఒక పక్క బంగ్లాదేశ్లో అన్రెస్ట్ ఉంది, ఒక పక్క నవ్వు ఇట్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ ఈస్. సో ఆల్ సరౌండింగ్ కంట్రీస్లో మనం నిజంగా భారతదేశం చాలా లక్కీ, అదృష్టం మనకు. అంటే వీఆర్ వెరీ మెచ్యూర్డ్ పీపుల్, వెరీ గుడ్ కంట్రీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులేషన్. మనల్ని కూడా ఇట్లా ఇన్స్టెబిలైజ్ చేయాలని చెప్పి చాలా పాశ్చాత్య దేశాలు కానీ, చాలా మన శత్రువులు ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ చైనా లాంటి కంట్రీస్ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తుంటారు, మన దగ్గర కూడా అన్రెస్ట్ తీసుకొస్తుంటారు కదా. మీరు ఒక సందేశం, అంటే ఒక భారతీయుడిగా, ఒక ఆర్మీ కల్నల్ వెటరన్గా, ఆర్మీ వెటరన్గా, వార్ వెటరన్గా ఎస్పెషల్లీ ఒక సందేశం ప్రజలందరికీ అంటే చెప్పదలుచుకుంటే మంచి సందేశం ఇస్తే దట్ విల్ బి వెరీ ఇన్స్పైరింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్స్పైరింగ్ టాక్లో ఒక సందేశం ఇస్తే మంచిగా ఉంటుందని మా ఒపీనియన్. ఐల్ స్టార్ట్ విత్ వన్ లైన్ అండి. నేషనల్ సెక్యూరిటీ అనేది ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ ద యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడిది అది. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండ్ షుడ్ ఈక్వల్లీ బీ మైండ్ఫుల్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ఫ్యాక్టర్. మనము సెక్యూరిటీ కాన్షియస్గా ఉంటేనే దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉంటాయి. ఆ దేశ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఎక్స్టర్నల్ థ్రెట్ని ఆపడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంది. ప్రతి దేశానికి ఎలా ఉంటుందో మన దేశంలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు చాలా డెడికేటెడ్ ఫోర్సు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఛాలెంజ్ని ఎదుర్కొని, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్లో, ఇటు డెజర్ట్ నుంచి, అటు ప్లేన్స్ నుంచి, అటు మౌంటైన్స్ నుంచి, మళ్ళీ ఇటు మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మౌంటైనస్ టెరెన్, జంగల్ నుంచి మళ్ళీ కోస్ట్ లైన్ దాకా ఎన్నో త్యాగాలు, ఫ్యామిలీస్ నుంచి దూరం ఉండి వాళ్ళు డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు. అది ఎక్స్టర్నల్ థ్రెట్ నుంచి మన భారతీయ పౌరులు అందరూ అంటే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. దే క్యాన్ రెస్ట్ బీ అష్యూర్డ్ దట్ ఎక్స్టర్నల్ థ్రెట్ విల్ బీ వెల్ ట్యాకిల్డ్ బై ది కాంపిటెంట్ అండ్ కేపబుల్ ఆర్మీ, నేవీ. ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయాలి, పోలీస్ పనిచేయాలి. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. కరెక్ట్. సో ఇట్ ఈస్ అ కామన్ మ్యాన్ who should not
ఫాల్ ప్రే టు ఫాల్స్ నరేటివ్స్. ఈ మధ్య ఈ సోషల్ మీడియా వల్ల అని ద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇన్ఫర్మేషన్ సర్ప్లస్ ఇస్ సో మచ్. ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్, ఏ ఇన్ఫర్మేషన్ రాంగ్, వాదన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అందులో ప్రమోట్ చేస్తున్నారో అది ఫ్యాక్ట్ లై అనే డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం బెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు. మనం రోజుమర్రా మన జీవితంలో వీఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ ఛాలెంజెస్. అందులో మన ప్రతి ఫ్యాక్ట్ని ప్రతి ఫ్యాక్టర్ని అందులో వచ్చేదాన్ని రీసెర్చ్ చేసుకుంటూ పెట్టేంత టైం ఉండదు. బట్ అది ఏమైనా సరే ఎక్కడో దగ్గర టైం తీసుకొని మనము దాన్ని ఫర్దర్గా ఇంకొకరితో డిస్కస్ చేసే ముందో, ఫర్దర్గా ప్రమోట్ చేసే అలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా రీసెర్చ్ చేసే డిస్కషన్లో మనము నోరు తెరిసి మాట్లాడాలి లేదా ప్రమోట్ చేయాలి. లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్ whatever it is coming. If you do not have time to research and verify whether what you are reading on the social media, whether YouTube anandi, WhatsApp anandi, Telegram anandi, ఏదైనా మనం దాన్ని వెరిఫై చేసే టైం లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్. అంటే దాని పక్కన పడేస్తే సరిపోతుంది. దాన్ని మనం ఎక్కడికైనా వేరే ఛానల్స్లో షేర్ చేస్తున్నా కానీ ఇంకొక నేబర్ ఇంట్లో వాళ్ళతోటి నేబర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు మాత్రము వీ షుడ్ నాట్ టాక్ బేస్డ్ ఆన్ దట్ వాట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్. వీ షుడ్ డూ అ థరో రిసర్చ్, వెరిఫై. సో ఈ ఫాల్స్ నెరేటివ్స్కి అంటే దానికి ఎర కాకూడదు. మనం డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అంటే ఇంటెండెడ్ విత్ ఈవిల్ ఇంటెన్షన్, నెగటివ్ ఇంటెన్షన్ ఇన్ఫర్మేషన్ని రాంగ్గా స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది మనము కాషన్గా ఉండాలి ఎవరు అనేది. సో దేర్ ఈజ్ డీప్ స్టేట్. మీరే ఇంతకుముందు మీ మాటల్లో చక్కగా చెప్పారు. బంగ్లాదేశ్ని డీప్ స్టేట్ ఫెయిల్ చేసింది, నేపాల్ని ఎంచుకుంది, అంతకుముందు శ్రీలంకలో అయింది. సో పాకిస్తాన్ ఈజ్ పర్సిస్టెంట్లీ ఇమ్రాన్ ఖాన్ వినలేదని ఆ గవర్నమెంట్ను పడగొట్టారు. సో ఇండియాలో కూడా అది ట్రై చేశారు. సో లక్కీగా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండడం వల్ల టైమ్లీ మన వాళ్ళందరూ ఆ వేరియస్ స్టేక్ హోల్డర్స్, ఇంటెలిజెన్స్ అనండి, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అనండి, బ్యూరోక్రాట్స్ అనండి, టాప్ లైక్ హోమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎవరైనా వాళ్ళ జాబ్ చక్కగా చేయడం వల్ల అందరి పార్టీస్ని ఎడ్యుకేట్ చేసి పార్లమెంట్లో ఓపెన్ డిబేట్ చేసి ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఇలా డీప్ స్టేట్ ఈజ్ ఎట్ ప్లే. దేర్ ఆర్ సర్టన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ ఈ విధంగా వాళ్ళు మనకి చేస్తున్నారని. మీకు మాట చెప్పనా, చైనా ఫండ్స్ the New York Times, China funds the Financial Times, China funds Wall Street Journal. Excellent. China funds them to write against India. Correct. టు రైట్ అగెయిన్స్ట్ ఇండియా. Absolutely right. సో అట్లా చేస్తున్నప్పుడు మరి ఎంతమందికి తెలుసు? మనం ఏమనుకుంటామంటే అమెరికాలో అరే వీడు వాల్ స్ట్రీట్ జర్నల్లో రాశాడు, అరే న్యూయార్క్ టైమ్స్లో రాశాడు అంటే ఇది ఫ్యాక్ట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ సో ఈజీ ఫర్ అస్ టు బిలీవ్ వాట్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ వెస్ట్ అండ్ దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రమ్ అమెరికా విత్ సచ్ బిగ్ నేమ్స్, సో మచ్ క్రెడిబిలిటీ. సో మనం ఏమనుకుంటాం, మనకు తెలియదు వాడికి ప్రమోట్ చేస్తుంది, వాడికి ఫండ్ చేస్తుంది, స్పాన్సర్ చేస్తుంది చైనా. వై దే డోంట్ వాంట్ ఇండియా టు రైజ్. సో ఇక్కడ స్టెబిలిటీ లేదని, పీస్ లేదని, కాస్ట్ సిస్టమ్ ఉందని, అది రిలీజియస్ హార్మనీ లేదని, పొలిటికల్ స్టెబిలిటీ లేదని, ఓట్ చోరీ అని, ఫార్ములా సరిగ్గా లేవని, ఐ మీన్ యూ నేమ్ ఎ థింగ్ దే ఆర్ ఇన్ టు ఇట్. కరెక్ట్. సో దెర్ ఈస్ సో మచ్ దట్ ఈస్ ఎట్ ప్లే. కానీ కామన్ మ్యాన్కి ఎంతమందికి మనకి ఇదంతా తెలుసు తెలియదు. సో ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్, ఐ కెన్ ఓన్లీ విష్ ఆల్ ది వ్యూవర్స్ హూ ఎవర్ గెట్స్ టు గో త్రూ దిస్ కంప్లీట్ దట్ వాళ్ళు ఏదైనా ఇలాంటిది చదువుతున్నప్పుడు దానంతట దానిలాగే నమ్మకుండా, అది ఎలా చదువుతున్నారో అలా నమ్మకుండా, ఎట్ ద ఫేస్ వాల్యూ అంటాం కదా, అలా తీసుకోకుండా దే షుడ్ డిగ్ డీప్, దే షుడ్ డూ దేర్ డీప్ డైవ్ అండ్ రీసెర్చ్ చేసి దెన్ దే షుడ్ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ and make an firm opinion, and then they should contribute towards the national security. And otherwise we will be fighting within ourselves. We will grow, but that growth pace will be very, very slow. Correct. Because of the numerous fault lines that are there in India. మనం రీజియన్ పైన కొట్లాడతాము, రిసోర్సెస్ పైన కొట్లాడతాము, రిలీజియన్ పైన కొట్లాడతాము, రెమ్యునరేషన్ పైన కొట్లాడతాము, రేస్ పైన ద్రవిడియన్ రేస్ అంటాము, ఆర్యన్ రేస్ అంటాము, రివర్స్ పైన కొట్లాడతాము. అంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు డివైడ్ అస్. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ దట్ జస్ట్ నేను ప్యాట్రియాటిక్, నాకు భారతదేశం అంటే ఇష్టం, అది కాదు. సో యూ బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ by understanding what exactly is happening within your country and contribute your bit to that country. Excellent, Bharat garu. As you rightly said, we are a very diversified nation. అంటే యూనిటీ అమాంగ్ డైవర్సిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా ఒక మంచి సందేశాన్ని చెప్పారు. నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే
ఎట్లయితే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తారో మనం కూడా అట్లనే, అంటే ఇండియా ఫస్ట్, వీఆర్ గ్రేట్ నేషన్. అంటే భారతదేశం నిజంగా గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం. భారతీయులు మనం నిజంగా భారతీయుడిగా పుట్టడం కూడా నేను ఎప్పుడు చెప్తుంటా. ఈవెన్ యూ కెన్ లుక్ ఎట్ మై ట్విట్టర్ హ్యాండిల్, ప్రైడ్ ఇండియన్ అని చెప్పి రాసుకుంటాను నేను. మేరా భారత్ మహాన్ అని రాసుకుంటాను నేను. నా ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంటుంది, మేరా భారత్ మహాన్ అని ఉంటుంది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాట్రియాటిజం అనేది రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అనిపించేది ఏంటంటే, మీరు ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎంత కాపాడినప్పటికీ దేశాన్ని, మనలో మనం కూడా మొరల్ పోలీసింగ్ అనేది తీసుకొని మన పక్కన ఏం జరుగుతుంది, మన అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది బాధ్యతాయుతంగా మనం కూడా వ్యవహరిస్తే మన దేశానికి మంచిది, మన రాబోయే తరాల వారికి కూడా మంచిది అనేది నా సందేశం. అండ్ మెనీ థ్యాంక్స్ టు యూ for spending your time and then coming here and then it's my pleasure. It's my valuable inputs to you. So that's it. I am signing off. Inspiring Talks with Laggani. Thank you very much. Thank you. నమస్కారం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.